ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా మీరంతా? గుడ్ మార్నింగ్. మీరు మీ కుటుంబం క్షేమంగా ఉండాలని, క్రీస్తు ప్రభుల్లో నడుచువారుగా ఉండాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. భక్తి జీవితంలో మనం వెనుకకు జారిపోకుండా ముందుకే కొనసాగాలని దేవునికి ఆలోచన. అందును బట్టి లేఖన భాగాల్ని దేవుడు మనకిచ్చారు. వాక్యాన్ని అనుదినము చదవడం ద్వారా, వాక్యపు వెలుగులో మనం నడవడం ద్వారా మన జీవితాల ద్వారా దేవునికి మహిమను తీసుకొస్తాం. ఆ కారణాన్ని బట్టి మనం సృష్టించబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన మార్గములో మనం నడిచినప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా చూస్తాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 9వ వచనం చదువుదామా? ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 49 and verse 9. మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మెట్టల మీద వారికి మేపు కలుగును. మార్గం తప్పిన తరువాత వారు మేయుదురు అని బైబిల్ చెప్పలేదు. మార్గములలో వారికి మేత ఉంది. నీ జీవితంలో అన్ని విషయాల్లో కూడా దైవిక సమృద్ధిని అనుభవించాలంటే నువ్వు మార్గంలో నడవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ ఇష్టానుసారం తిరిగితే దేవుని యొక్క ప్రొవిజన్ నువ్వు చూడలే. నీ ఇష్టానుసారం బ్రతకడం ద్వారా దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడదు. ఆయన నుండి వనరులు నీకు అందవు. కొంతమంది ఈ రోజుల్లో తమ ఇష్టానుసారంగా జీవిస్తూ, తమకు నచ్చినట్టుగా బ్రతికేస్తూ, దేవుడు నాకు ఎందుకు మేలు చేయట్లేదండి, ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదండి అని అడుగుతూ ఉంటారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, మార్గములలో వారికి మేత ఉంది. నిజమైన ఆశీర్వాదం, నిజమైన నెమ్మది, నిజమైన స్వస్థత, నిజమైన విడుదల మార్గములో ఉంది. ఎవరి మార్గం? ఈ మార్గంలో నడవడం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు వారి లోకానికి వచ్చి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు చెప్పిన మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ప్రభు చెప్పారు. నేనే అని చెప్పడంలో మనం చేస్తున్న ప్రార్థనకు, మన వెతుకులాటకు లేదా మన అన్వేషణకు యేసు ప్రభు ముగింపుగా ఉన్నారు. ఈనాటికి చాలామంది దేవుడు ఎవరని, సృష్టించిన సృష్టికర్త ఎవరు అని వెతుకులాడుతూనే ఉన్నారు. ఇది కాదంటే అది, అది కాదంటే మరొకటి, మరొకటి కాదంటే ఇంకొకటి, అలా ప్రయాణం చేస్తూ 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 అలసిపోయి ఇక ఇవన్నీ నిజాలు కాదేమో, వాస్తవం కాదేమోనని కొంతమంది దేవునికి దూరంగా జరిగిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. గమనించు ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభు వారు నేనే మార్గము అని చెప్పడంలో మన అన్వేషణకు ఆయన ముగింపుగా ఉన్నారు. వెన్ యూ కమ్ టు క్రైస్ట్, యూ కమ్ టు ద రియాలిటీ. వాస్తవికతలో వస్తున్నా ఆయన ఎలాంటి మార్గము అని కనుక మనం అడిగితే బైబిల్ ఎన్నో శ్రేష్టమైన అంశాలు తెలియచేస్తాం. దైవజుడైన పౌలు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు నూతన మార్గము అన్నాడు. నూతన మార్గం అంటే ఇప్పుడు వచ్చిందని కాదు. అక్కడ చాలామంది తెలియక క్రైస్తవ్యం ఈ మధ్యనే కదా వచ్చింది, అంతకుముందు చాలా ఉన్నాయి కదా అని మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని మార్గం ఎంత పురాతనమైంది ఎవరు లెక్కగట్టలేదు. ఎందుకంటే దేవుడు ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆయనకు మనం డేట్లు వేయలేం, ఆయనకు మనం తేదీలు చెప్పలేం. ఆయన మార్గం గొప్ప మార్గం, ఆయన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు. అయితే నూతన మార్గము అని ఎందుకు బైబిల్ సంబోధించిందంటే ఈ మార్గము నీకు నూతనత్వాన్ని ఇస్తుంది. అది దాని అర్థం. ఇట్స్ ఎ వే ఆఫ్ న్యూ లైఫ్. నూతన జీవాన్ని, నూతన బ్రతుకు నీకు ఇస్తుంది. పాత బ్రతుకు, రోత బ్రతుకు, పాప బ్రతుకు మనిషిని నరకానికి ఇడ్చుకుని పోతున్నాయి. కానీ యేసు ప్రభు వారి లోకానికి వచ్చి నూతన మార్గంలో మనం ప్రతిష్ఠించడం ద్వారా మన అలవాట్లు, మన యొక్క కట్టుబాట్లు, మన యొక్క ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన యోచనలు, మన యొక్క బిహేవియర్, స్వభావంలో మార్పును తీసుకురావాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు ఇంకా పాత రోత జీవితంలో ఉండిపోయావా, క్రీస్తు ప్రభువులో నూతనత్వంలోకి వచ్చావా పరీక్షించుకోవాలి. పౌలు భక్తుడు అంటాడు, ఎవరైనా క్రీస్తునందు ఉంటే వారు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము నూతనమాయనని. నీ ఆలోచనలో మార్పు వస్తుంది. ఓ దైవజనుడు పాట రాశాడు, మనస్సును మార్చలేని మతాలెన్ని ఉన్నా, ఆత్మశుద్ధి లేని ఆచారాలెన్నున్నా ఉపయోగం ఏముంది? ఎన్నో మతాలు ఆచరిస్తున్నావు, ఎన్నో మతాల్లో నువ్వు సభ్యత్వాన్ని తీసుకుంటున్నావు, కానీ నీ మనసు మారలేదు. ఏంటి ఉపయోగం? ఆత్మశుద్ధి లేదు, హృదయ శుద్ధి లేదు, కానీ ఎన్నో ఆచారాలు ఆచరిస్తున్నావు. ఉదయం లేచిందని రాత్రి పడుకునేదాకా కర్మకాండలు, పూజా పునస్కారాలు, వ్రతాలు, జపాలు, ఆచారాలు ఎన్నో ఆచరిస్తున్నావు, కానీ సాటి వ్యక్తిని వ్యక్తిగా చూడలేకపోతున్నావు, సాటి మనిషిని మనిషిగా చూడలేకపోతున్నావు. కుల గర్వం, మత గర్వం, డబ్బు ఉందనే గర్వం, అందం లేదా సొగసు ఉందనే గర్వం, చదువు ఉందనే గర్వం, పొజిషన్ బట్టి గర్వం, సాటి మనిషిని మనిషిగా చూడలేని దౌర్భాగ్యస్తులో ఉంటూ నేను ఎంతో భక్తి చేసేస్తున్నాను అనుకుంటే నువ్వు ఎవరిని మెప్పిస్తున్నావు? కేవలం మనుషుల్నే మెప్పిస్తున్నావు కదా, సమాజాన్నే మెప్పిస్తున్నావు, కానీ దేవుడిని మెప్పించట్లేదు. నిజమైన దేవుడు నీ నుండి కోరుతుంది వినయాన్ని, విధేయతను కోరుతున్నాడు ఆయన. అలాంటి అనుభవంలోకి నువ్వు రావాలంటే క్రీస్తు ప్రభుని హృదయం చేర్చుకోవాలి. దేవుడు ఎక్కడ ఉంటాడు? కొండల్లో ఉంటాడు అనుకుంటారు కొంతమంది, కష్టపడి ఎక్కుతూ ఉంటారు. దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడో గుడుల్లో ఉన్నాడు అనుకుంటారు.
దేవుడు ఎక్కడున్నాడు, గుహల్లో ఉన్నాడు అనుకుని అక్కడ కూడా వెళ్ళి ఇరుక్కుపోతున్నారు ఆ రాళ్ల సందుల్లో చాలామంది. దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? నీ హృదయంలో ఉంటాడు. నీ హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. మనిషి తన హృదయంలో దేవుని చోటివ్వకుండా దేవుడు ఎక్కడో ఉన్నాడని చెప్పి వెతుకులాడుతూ ఆఖరికి అతి తీవ్రంగా నష్టపోతున్నాడు. క్రైస్ట్ జీసస్ ఈజ్ ద వే. నీ జీవితంలో నూతనత్వాన్ని ఇచ్చే మార్గం యేసయ్య మార్గం. ఇప్పుడు ఈ మార్గంలో నడిచినప్పుడు మనకు మేత దొరుకుతుంది, అనగా వారు మేయుదురు, అనగా సమృద్ధిని అనుభవిస్తారు. అంత మాత్రం కాకుండా దేవుడు అసాధ్యాలను సుసాధ్యపరుస్తాడు అనడానికి ఓ చక్కని మాట ఈ వచనంలో మనం చూసాం. చెట్లు లేని మెట్టల మీద కూడా వారికి మేపు కలుగుతుందని బైబిల్లో రాయబడింది. అనగా ఎక్కడైతే ఇది జరగదు, ఇది అసాధ్యము, ఈ కార్యము నెరవేరదు అని అనుకుంటామో అక్కడే దేవుడు తన కార్యం జరిగిస్తాడట. ఒకవేళ నీ జీవితంలో కూడా ఈ రోజున చెట్లు లేని మెట్టల మీద నడుస్తున్న అనుభవం నీలో ఉందా? ఎటు చూసిన డ్రైనెస్, ఎటు చూసిన బ్యారన్నెస్, ఎటు చూసినా ఇక నా జీవితంలో ఏమీ లేదండి వెస్లీ గారు, అంతా అయిపోయిందండి, ఆశ లేదు, కోరికలు నెరవేర్చబడే మార్గం లేదు, నా జీవితంలో నిరాశ, వైఫల్యము, నైరాశ్యము నన్ను కమ్మేసింది, కష్టాలు కారు మబ్బుల్లా కమ్మేశాయని ఒకవేళ నువ్వు బాధపడుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏమీ లేనప్పుడు శూన్యంలో నుండి కదా దేవుడు సమస్తాన్ని కలుగు చేశాడు తన మధురమైన మాట ద్వారా, తన శక్తిగల మాట ద్వారా. ఎందుకు విచారపడుతున్నావు? దేవునికి నీ జీవితాన్ని అప్పగించినప్పుడు మనుష్యులకు అసాధ్యమైనవి ఎన్నో దేవుడు తన శక్తి ద్వారా సాధ్యపరిచాడు. ఒకవేళ ఆరోగ్య సంబంధమైన ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నావా? ఎక్కడికి వెళ్ళినా ఇక నాకు స్వస్థత లేదని బాధపడుతున్నావా? యెహోవా రాఫా నీ దేవుడు నేను స్వస్థపరిచేవాడు. వినమ్రతతో ప్రార్థించే, సంపూర్ణంగా ఆయన చిత్తానికి లోబడు, ప్రభు నీకు స్వస్థత అనుగ్రహిస్తాడు, విడుదలిస్తాడు ఆయన. ఆర్థికంగా కృషించిపోయి నిరాశలో ఉన్నావా? ఇక నా జీవితంలో బ్రతకడానికి ఒక అవకాశం కూడా లేదండి అని బాధపడుతున్నావా? ప్రభు వైపు చూడు. ఈరోజు నా పట్టే చేతిగా ఉన్న నీ చేతిని దేవుడు పెట్టే చేతిగా మారుస్తాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఇది లేదు. ఒక ఉద్యోగం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒక వ్యాపారంలో అభివృద్ధి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కీప్ ప్రేయింగ్. యువర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. అసాధ్యాలను ఖచ్చితంగా ఆయన సాధ్యపరుస్తారు. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేయండి. చెట్లు లేని మెట్టల మీద కూడా దేవుని సన్నిధినితో ఉంటే నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావు, ఆత్మకార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియులందరినీ ముట్టండి, బలపరచండి. అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడు నాయన. మా ప్రియుల జీవితాల్లో ఏవేవైతే అసాధ్యాలుగా కనబడుతున్నాయో నీ శక్తి ద్వారా, నీ మహిమ ద్వారా, నీ ప్రకాశము ద్వారా ప్రభువా వారి జీవితాల్లో కార్యాలు నెరవేర్చమని కోరుతున్నాం. అనారోగ్యంతున్న వారికి స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి, ఆర్థిక సంబంధ ఇబ్బందులు ఉన్న వారిని లేవనెత్తి నీ మహిమతో నింపండి. ఈ రోజంతట్లో కావలసిన విజయము ప్రభువా, ఆనందము, సంతోషం మా ప్రియులందరికీ మీరు దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. పరీక్షలు రాస్తున్న యవన బిడ్డల కోసం ప్రార్థన చేయాలని నేను దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. మీరు ఏ రకమైన పరీక్ష రాస్తున్నా ఈ ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు మీకు జ్ఞానాన్ని దయచేయాలని, అన్ని విషయాల్లో మిమ్మల్ని భద్రపరచాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవాని కొందనాలు. మా యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామో, ఎవరెవరైతే పరీక్షలు రాస్తూ ఉన్నారో ఈ సంవత్సరం వారందరినీ నీ దయగల చేతులకు అప్పగిస్తున్నాం. నీ లేఖనంలో రాయబడింది, ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే అడగండి, ధారాళంగా దేవుడు దయచేస్తాడని నీ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుని నేను స్తుతిస్తున్నా. అవునయ్యా, మొదట మీరు మాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు, ఆ తదుపరి మాకు కావాల్సిన ప్రతివిధన జ్ఞానాన్ని నీవు అనుగ్రహించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవని నీ వాక్యంలో రాయబడిన రీతిగా మా ప్రియులు ఎంతమంది అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో కావలసిన జ్ఞానమును, నడిపింపును మీరు దయచేయండి. వారి ప్రయాణాల్లో కావాల్సిన భద్రత మీరు దయచేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సకాలంలో చేరుకోవడానికి కృప చూపించండి. ఎగ్జామ్స్ రాస్తున్నంతసేపు నాయన వారికి చక్కని ఫోకస్ మీరు దయచేయండి. రిమెంబరెన్స్ మీరు ఇవ్వండి. క్రియేటివిటీని దయచేయండి. నీ దయ, నీ కృప ఎల్లప్పుడూ వారి మీద ఉండ దయచేయమని కోరుతున్నాం. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నిలబెడతాను అని వాగ్దానం చేసిన దేవుడు, మా ప్రియులందరినీ మీరు బలపరిచి ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ మీరు అనుగ్రహించి నాయన నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. అనేక మందికి వారు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా ప్రార్థన వినినందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరొకసారి మా యవన బిడ్డలందరినీ నీ ప్రేమగల చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. God bless you, dear youngsters. May the Lord bless you with his wisdom and knowledge. Amen. Praise the Lord. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం.
కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.